నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ప్రో. నేను మీ అమోఘ్ దేశపతి. ఒక నిశ్శబ్దం లోపల ఒక పెద్ద యుద్ధం ముదురుతుంది. పాకిస్తాన్ దాడికి దిగితే బంగ్లాదేశ్ అల్లర్లతో చీల్చే వ్యూహం వేసింది. చైనా మిత్రుడిగా నటిస్తూనే దేశాన్ని, కానీ అసలైన లక్ష్యం ఏందో తెలుసా? భారతదేశ హృదయాన్ని, ఈశాన్య భారత్ను కోడి మెడ లాంటి చికెన్ నెక్ని ఖడ్గంతో నరికి తలకిందులు చేయాలన్న పథకం. రంగంలోకి దిగింది పాక్ బంగ్లా కూటమి. రహస్య భేటీలు, పునాది నాటిన కుట్రలు, ఈశాన్య రాష్ట్రాలను బంధించాలన్న యుద్ధ వ్యూహానికి భారత్ సిద్ధమా? చికెన్ నెక్ మీద పోరాటం. ఇది ఒకటి కాదు, 3 దేశాల జాయింట్ వార్ ప్లాన్. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. వీధుల్లో నిశ్శబ్దం ఉంటేనే నిబంధనలు మారిపోతుంటాయి. సరిహద్దుల్లో నిశ్శబ్దం ఉంటే అది మనం కొట్టే పంచు ముందు ఉండే శాంతి లాంటిది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు బయటకు పెద్దగా కనబడకపోయినా ఆ లోపల మంటలు ఎక్కడికో పోతున్నాయి. పాకిస్తాన్ ఒక్కసారి భయపడినట్టు, ఇంకోసారేమో మేకపోతు గాంభీర్యంగా యుద్ధం అంటూ భయపెడతా ఉన్నది. అణ్వాయుధాలు వాడతామని హెచ్చరిస్తున్నది. నిబంధనలు, కాల్పుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. పీఓకేలో ప్రజలకి పాకిస్తాన్ ప్రభుత్వం నిత్యావసరాలు స్టోర్ చేసుకోవాలని సూచించింది. అంటే విషయం ఎక్కడి దాకా వెళ్తున్నదో మనం ఊహించవచ్చు. ఇక భారత్ ఎలాంటి మాటలు లేకుండా దౌత్యపరమైన, ఆర్థికపరమైన ఎత్తుగడలు వేసింది. పాక్ నుండి దిగుమతులపై నిషేధం, విమానయాన ఆంక్షలు, అంతర్జాతీయంగా ఒంటరితనానికి నెట్టేయడమే లక్ష్యం. IMF రుణాల్ని ఆపేయాలని ఒత్తిడి పెడుతున్నది. FATF గ్రే లిస్ట్ మళ్ళీ చూపేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ అసలైన డేంజర్ ఎక్కడున్నదో తెలిసిన? భారత్ వ్యూహాలు, ఎత్తుగడలను పసిగట్టలేకపోతున్న పాకిస్తాన్ ఈశాన్య రాష్ట్రాల మీద గురిపెట్టింది. పాక్, బంగ్లాదేశ్, చైనా కలిసి మళ్ళీ కొత్త ఎత్తుగడ వేస్తున్నాయి. దృష్టంతా చికెన్ నెక్ పైన. ఈ చిన్న కోడిమెడ ఆకారపు భూభాగమే ఈశాన్య భారతానికి దేశంతో కనెక్షన్. సిలిగురి కారిడార్ అని పిలిచే ఈ ప్రదేశం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే. ఒకవేళ ఇది ఆక్రమించబడితే అరుణాచల్, మిజోరం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర 7 రాష్ట్రాలు భారత్తో పూర్తిగా విడిపోతాయి. ఇదే చైనా, పాక్, బంగ్లాదేశ్ కలలు కంటున్నది. ఇప్పుడు పాక్, బంగ్లాదేశ్ కలిసి ఈ చికెన్ నెక్ని చుట్టేసి ఈశాన్యాన్ని తలకిందులు చేయాలన్న దిశతో మూవ్ అవుతున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్, పాక్ మిలిటరీ అధికారులు కలిసి జనవరి నెలలో రహస్యంగా ISI చీఫ్ను కలిశారు. రంగపూర్ వరకు పాక్ మిలిటరీ బృందం వెళ్లడం, సిలిగురికి 120 కిలోమీటర్ల దూరంలో కదలికలు, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చికెన్ నెక్ను దిగ్బంధించి ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకోవాలని కలలు కంటున్నారు. పాకిస్తాన్పై దాడికి దిగితే తాము ప్రతీకార దాడులకు దిగుతామంటూ బంగ్లాదేశ్ ప్రతీకార వ్యాఖ్యలు కూడా చేసింది ఆల్రెడీ. పాక్, భారత్ల మధ్య యుద్ధమే వస్తే తాము ఈశాన్య భారతాన్ని ఆక్రమిస్తామంటూ తాహతకు మించిన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఫజ్లుర్ రహమాన్. పాక్ పైన భారత్ దాడి చేస్తే 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమిస్తుంది. అందుకోసం సంయుక్త సైనిక ఏర్పాట్లపై చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందంటూ ఫజ్లుర్ రహమాన్ కారుకూతలు కూసిండు. ఫజ్లుర్ రహమాన్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్కు అత్యంత సన్నిహితుడు కూడా. ఇదంతా జరిగేటప్పుడే భారత్ శత్రువులు అయిన రోహింగ్యాల్ని, అక్రమ వలసదారుల్ని అస్త్రాల్లా వాడాలని చూస్తూ ఉన్నారు. 2019 హోంమంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం భారత్లో 1.5 కోట్ల బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారు. చీకటి మార్గం చికెన్ నెక్. 2017, 2019 మధ్య 4,000 మంది రోహింగ్యాలు ఈ మార్గం ద్వారా ప్రవేశించారని గణాంకాలే చెప్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులను పాకిస్తాన్ గూఢచర సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి కూడా. మన నిఘా విభాగాలన్నీ ప్రస్తుతం హై సర్వేలెన్స్లో ఉన్నాయి. బంగ్లాదేశ్లో పాకిస్తాన్కు సంబంధించిన సైనిక అధికారులు ఉన్నట్టు భారత నిఘా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. రోహింగ్యా శరణార్థుల్ని ఊసిగొల్పి భారత్ను అస్థిరపరిచే ప్రయత్నాలకు తెరదీస్తున్నది. దీనికి తోడు బెంగాల్లో నకిలీ పాస్పోర్ట్లో ఉన్న పాక్ జాతీయుణ్ణి అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకొలిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహమ్మద్ యూనస్ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటా ఉన్నారు. పరోక్షంగా చైనా సహకారం అందిస్తూ ఉన్నది. అమెరికా సుంకాల బెడద వచ్చి పడటంతో మార్కెట్ అవసరాల రీత్యా బీజింగ్ మన దేశంతో కూడా స్నేహం నటిస్తున్నది. కానీ వాస్తవానికి చికెన్ నెక్ దిగ్బంధం విషయంలో చైనాకే ఎక్కువ అవసరం, ఆసక్తి ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో బంగ్లాదేశ్ సైన్యం పాకిస్తాన్లో పర్యటించింది.
ఇస్లామాబాద్లోని ఐఎస్ఐ అధికారిక కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఐఎస్ఐ చీఫ్ అసీం మునీర్ను కలిసిర్రు. ఆ తర్వాత పాక్ సైనిక అధికారులు ఐఎస్ఐ చీఫ్ ఢాకాలో పర్యటించారు. బంగ్లాదేశ్ సైనిక అధికారులతో భేటీ అయ్యారు. పాక్ మిలిటరీ అధికారుల ప్రత్యేక బృందం చికెన్ నెక్కు సమీపంలోని రంగపును సందర్శించి ఇంతకు మనం చెప్పినాం. ఇదంతా జరిగింది జనవరి 13 నుంచి 21, 22వ తేదీల మధ్య అని భారత నిఘా వర్గాలు గుర్తించినాయి. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తున్నది? పహల్గాం దాడికి చాలా ముందస్తు ప్రణాళికలు ఉన్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి కదా. దాడికి భారత్ తీవ్రంగా స్పందిస్తే వెంటనే మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అలజడి సృష్టించి మరోవైపు చికెన్ నెక్ను దిగ్బంధం చేయాలనేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ వ్యూహంగా అర్థమవుతున్నది. అందుకే భారత్ దౌత్యపరమైన చర్యలు, ఆర్థిక అష్టదిగ్బంధనం చేయగానే అటు బంగ్లాదేశ్ నుంచి చికెన్ నెక్ అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ ఏడాది మార్చి చివరి వారంలో చైనాలో పర్యటించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాల అంశం మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. 7 ఈశాన్య భారత రాష్ట్రాలు సముద్రానికి చేరుకోవడానికి మార్గమే లేదని, తామే 7 సిస్టర్స్కు రక్షకులమంటూ భారత్పై తన వ్యతిరేకతను బయటపెట్టుకున్నాడు. చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడి. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురను దేశంతో అనుసంధానమిస్తుంది. రవాణా, వాణిజ్యం, సైనిక సరఫరాలు అన్నీ ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులతో ఉండటం వల్ల ఇది భౌగోళికంగా కూడా చాలా ప్రత్యేకమైంది. సిలిగురి నగరం వాణిజ్యం, రవాణా కేంద్రంగా ఉన్నది. ఇది భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్లతోటి వాణిజ్యానికి ఒక గేట్వేగా కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్కి మరో పేరే ఈ చికెన్ నెక్. కోడిమెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని చికెన్ నెక్ అని పిలుస్తూ ఉంటారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఈ సన్నని భూభాగమే ఈ కోడిమెడ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20 నుంచి 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. చికెన్ నెక్కు పశ్చిమాన నేపాల్, ఉత్తరాన భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్, తూర్పున ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఈ కారిడార్ ఒక ఇరుకైన భూభాగంగా మారిపోయింది. చికెన్ నెక్ భారతదేశంలో కీలకమైన ప్రాంతంగా మారడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ సన్నని కారిడార్ ఆక్రమణకు గురైతే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు, సైనిక సామాగ్రి రవాణా కోసం ఈ మార్గం మాత్రమే. రైలు, రోడ్డు రవాణా ఈ కారిడార్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతం ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి టీ, కలప, ఇతర ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుతూ ఉంటాయి. దీన్ని ఆర్థిక నాడీ మండలం అని కూడా అంటారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు ప్రధాన సమస్యగా మారింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల రవాణా వంటి సమస్యలు చికెన్ నెక్ ప్రాంతాన్ని భద్రతా దృష్ట్యా కీలకంగా చేసినాయి. ఈ ప్రాంతంలో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్ వంటి బలగాలు పహారాగాస్తున్నాయి. ముఖ్యంగా చికెన్ నెక్ ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉన్న బంగ్లాదేశ్ చొరబాట్లకు ప్రధాన ద్వారంగా మారింది. 2021లో బీఎస్ఎఫ్ సిలిగురి సెక్టార్లో 3500 మంది చొరబాటుదారులను అరెస్ట్ చేసింది. వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ ద్వారా చికెన్ నెక్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించారు. 2018లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రోహింగ్యా చొరబాట్లు ఈశాన్య రాష్ట్రాల జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు. బీఎస్ఎఫ్ డేటా ప్రకారం 2017-19 మధ్య 4000 మంది రోహింగ్యాలు ఈ మార్గంలో భారతదేశంలోకి వచ్చిర్రని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే స్పష్టమవుతుంది కదా, పాక్ దాడికి దిగితే బంగ్లా అల్లర్లకు దిగుతుంది. చైనా వాణిజ్య పేరుతో టచ్లో ఉంటుంది. అమెరికా సుంకాల బేడతో తాము మిత్రులం అన్నట్టు నడుస్తూ ఉంటుంది. కానీ అసలు లబ్ధిదారుడు ఇక్కడ చైనా. వాళ్ళకే ఈశాన్య రహదారి చాలా ముఖ్యం. ఇప్పటికీ ఈ చికెన్ నెక్ మన చేతుల్లో ఉన్నది. కానీ శత్రువులు కోడిమెడని ఖడ్గంతో తలకిందలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి మనం బంగ్లా పాక్ కూటమికి ఎదురు దెబ్బ ఎట్లా ఇస్తున్నామన్నది భారత్ వ్యూహాల్లోని అసలైన ప్రశ్న. సో ఏం జరుగుతున్నది చూస్తున్నారు కదా, ఇంత జరుగుతున్నది మన చుట్టూయే ఉన్నది. భారత్ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కలిసినాయి. ఒకప్పుడు ఇవంతా కూడా అఖండ భారతంలోనే ఉన్నాయి. విడిపోయి మన మీదకే యుద్ధానికి వస్తూ ఉన్నాయి. యుద్ధానికి వస్తామో అంటున్నారు. మనం భయపడేది లేదు. వస్తే ఏమవుతుందో వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. కానీ ఎందుకు జరుగుతున్నది ఇదంతా ఆలోచించాల్సినటువంటి అవసరం మనకున్నది. అండ్ అంతర్గత శత్రువులు ఎంతమంది ఉన్నారో మీకు తెలియంది కాదు. ఇప్పుడు యుద్ధం ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మన దగ్గర చాలామంది కనపడతా ఉన్నారు. సో ఇదన్నిటినీ చాలా క్షుణ్ణంగా మనం ఆలోచించాలి, అధ్యయనం చేయాలి. దాని నుంచి మనం రేపటి అడుగు వేయాలి. అర్థమవుతుంది అనుకుంటా. ధన్యవాద్. జై హింద్. మేరా భారత్ మహాన్.